అందరికీ హాయ్ అండి. ఈరోజు రాగి లడ్డు చేశాను. అది ఏ పిండి అంటే రాగిది మాకు చిన్న పాప ఉంది కదా, 3 months బేబీ. నాకు కిట్ వస్తుందన్నమాట, బాల సంజీవని. దాంట్లో ఆ రేషన్లో రాగి పిండి, మళ్ళీ బెల్లం కూడా వాళ్ళే ఇస్తారు కొంచెం. ఇంకా అది కలిపి నెయ్యి వేసి నేను కొంచెం లడ్డులాగా చేశాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నా దగ్గర అంత నెయ్యి లేదు కాబట్టి కొంచెం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని, నా దగ్గర నెయ్యి లేదు, నెయ్యి ప్లేస్లో నూనె వేసుకున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్నాక ఆ పిండి ఉంటుంది కదండి, ఆ పిండి దాంట్లో వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా రోస్ట్ చేసుకోవాలి. సారీ, ఏమనుకోవద్దు, నేను ఒక్కదాన్నే షూట్ చేసేది కాబట్టి ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకోవాలి, ఒక హ్యాండ్తో ప్రిపేర్ చేయాలి. నా దగ్గర బిగినింగే కదండి, ఏం స్టాండ్ అట్లా ఏం షూట్ చేయడానికి ఏం లేవు. రాగి పిండి వేసేసుకొని, నేను నాది కేజీ ప్యాకెట్ అనమాట, 1/2 kg వేసుకున్నాను. నాకు 1/2 kg బెల్లం వస్తుంది. 1/2 kg బెల్లము నలగొట్టేసి దాంట్లో వాటర్ పెట్టి వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రాగి పిండేమో 1/2 kg తీసుకున్నాను. ఏదైనా కానీ బెల్లం ఎంత తీసుకుంటే దానికి డబల్లో పిండి తీసుకోవాలి. దీంట్లో కాజు, బాదం, కిస్మిస్, నెయ్యి అన్నీ వేసుకోవచ్చు. బట్ మా పాప అడిగిందని అప్పటికప్పుడు చేశాను. బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 20-30 minutes పట్టిందండి నాకైతే. బాల సంజీవని ఏమో కానీ నాకైతే చేయి నొప్పి వచ్చేసింది. ఒకదాన్ని చెప్పాను కదండి, బెల్లం అవన్నీ వేసుకొని ఉడకబెట్టి పెట్టాను, వేడి చేసి పెట్టానని. పాకం అలా ఏమో అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్ తీసేసుకొని కింద పెట్టుకోవాలి. ఆ బెల్లం వాటర్ ఉంటాయి కదండి, నీళ్ళు వేడి చేసినాయి, అవి పాకము వడపోసుకోవచ్చు. ఇది నెయ్యి పాకం వడపోసుకోవచ్చు, లేదన్నా అలానే పెట్టుకొని కూడా పోసేసుకోవచ్చు. కాకపోతే